రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాదాద్రి భువనగిరిలో విషాదం చోటు చేసుకుంది. అయితే కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. అయితే తన భార్య చనిపోవడంతో తట్టుకోలేక ఆ భర్త కూడా విషం తాగి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ అతను కూడా చనిపోవడం జరిగింది. అయితే రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంజనేయులు కావ్యకు 2018లో వివాహం జరిగింది. వీరిద్దరికీ 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే వారం కిందట అదనపు కట్నం కోసం భార్య కావ్యను ఆంజనేయులు వేధించాడు. అయితే అది తట్టుకోలేక నిన్న ఆవిడ ఉరేసుకొని చనిపోయింది. సో రామన్నపేట పోలీసులకు ఆమె బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కంప్లైంట్ ఫైల్ చేశారు. అయితే భార్య మృతిని తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆంజనేయులు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. సో వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు. ఎప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలో ఆంజనేయులు కూడా చనిపోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రైట్ రమేష్, ఈ ఘటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో కూడా ఆ 2 పిల్లలు అనాథలుగా మారినటువంటి పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలు గత వారం రోజుల నుంచి కూడా ఇద్దరు మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. అయితే అదనపు కట్నం కోసమే గొడవలు జరుగుతున్నాయని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే భార్య భర్తతో కూడా గొడవ పడి నిన్న ఎక్కడైతే ఆ బావి దగ్గర ఉన్నటువంటి ఆ కొట్టంలో కూడా ఉరి వేసుకొని ఆ భార్య కావ్య మృతి చెందడం జరిగింది. వెంటనే ఇది చూసినటువంటి భర్త తట్టుకోలేక అతను కూడా అదే క్రమంలో అక్కడే పురుగుల మందు తాగడం జరిగింది. పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని హైదరాబాద్ తరలించడం జరిగింది. నిన్న భార్య కావ్య చనిపోయి కొనసాగుతున్నాయి. అదేవిధంగా భర్త ఇవాళ తెల్లవారుజామున ట్రీట్మెంట్ తీసుకుంటుండగా కూడా గాంధీ ఆసుపత్రిలో మృతి చెందడం జరిగింది. ఇద్దరు కూడా భార్య భర్తలు మృతి చెందడంతో 2 కుమారులు ఉన్నారు. వారి 2 కుమారులు కూడా ఒకరు 4 సంవత్సరాలు, మరొకరు 6 సంవత్సరాల వయసున్న చిన్న పిల్లలు అని చెప్పవచ్చు. వీరికి పెళ్ళై కూడా 2018 నవంబర్ లో కూడా పెళ్లి జరిగింది. పెళ్లి నుంచి అప్పటి నుంచి బాగానే ఉన్నారు. కానీ ఈ మధ్య గత కొంతకాలం నుంచి కూడా వారిద్దరి మధ్య కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ కొనసాగుతుంది. అయితే అదనపు కట్నం కోసమే ఈ గొడవ జరుగుతుందని స్థానికులు చెప్తున్నారు. నిన్న ఆ భర్తతో గొడవ కారణంగా కూడా ఆమె బావి దగ్గర తన పొలం వద్దకు వెళ్లి కూడా అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే భర్త కూడా పురుగుల మందు సేవించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం ఆ స్థానికుల బంధువులంతా కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే నిన్న ఏదైతే కావ్య చనిపోయిందో ఆ కావ్య మరణానికి భర్తే కారణం అంటూ కూడా అమ్మాయి బంధువులంతా కూడా ఆందోళన కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇవాళ చూసినట్లయితే భర్త కూడా చనిపోవడంతో ఇద్దరు కూడా ఆంజనేయులు కావ్య భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోవడంతో 2 పిల్లలు కూడా మొత్తం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్షణికావేశంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ చిన్న చిన్న ఘటనలు ఇలాంటి ఘర్షణ జరిగినప్పుడు ఆ తల్లిదండ్రులతో చెప్పుకోవడం కానీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లయితే కౌన్సిలింగ్ నిర్వహించి వీరిద్దరి మధ్య తగాదాలని చేపట్టేవారు. కానీ ఆమె ఏకంగా భర్తతో గొడవపడి ఈ విధంగా క్షణికావేశంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం, అదేవిధంగా భార్య ఆత్మహత్యకు పాల్పడిందని ఒక్కసారిగా అలసట చెంది ఆ క్షణికావేశంలో అతను పురుగుల మందు తాగడం, ఇద్దరు కూడా మృతి చెందడంతో ఇప్పుడు ఆ తల్లిదండ్రులు లేక పిల్లలు కూడా ఇద్దరు అనాథలుగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మొత్తం మీద విచారణ అయితే కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య జరిగినటువంటి గొడవే ఈ క్షణికావేశంతో ఈ విధంగా ఇద్దరు మృతి చెందారని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. భార్యాభర్తల మధ్య జరిగిన ఒక గొడవ, అయితే వరకట్నం కోసం వేధిస్తున్నాడని చెప్పి ఆ భార్య సూసైడ్ చేసుకోవడంతో వెంటనే తన భార్య చనిపోయింది అనే ఆవేదనతో అతను కూడా పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. సో తన భార్య మృతిని తట్టుకోలేక పురుగుల మందు తాగి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆంజనేయులు అలానే కావ్యకు 2018లో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారు. సో వారం కిందట వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. అయితే అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భార్య ఎవరైతే కావ్య అనే అమ్మాయి ఉందో ఆవిడ సూసైడ్ చేసుకున్నారు. సో అది తట్టుకోలేక భర్త వేధిస్తున్నాడని అది తట్టుకోలేక కావ్య నిన్న ఊరేసుకొని చనిపోయింది. సో దీనికి సంబంధించి రామన్నపేట పోలీసులకు కావ్య బంధువులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సో పోలీసులు కంప్లైంట్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన నేపథ్యంలో భార్య మృతిని తట్టుకోలేక ఆంజనేయులు కూడా పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండడంతో
హైదరాబాద్కి తరలించారు. అయితే ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో అతను కూడా చనిపోవడం జరిగింది. సో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడంతో ఎవరైతే ఇద్దరు పిల్లలు ఉన్నారో వాళ్ళిద్దరికీ తల్లిదండ్రులు లేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది. సో ఆ ఇద్దరు పిల్లలు ఇప్పుడు అనాథగా మారిపోయారు. భార్యాభర్తల మధ్య జరిగిన ఒక తగాదం చివరికి ఆ పిల్లలకు తల్లిదండ్రులు లేకుండా చేసింది. సో ప్రజెంట్ ఇరు కుటుంబాల్లో కూడా విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య జరిగిన గొడవ శనికావేశంలో ఒకరి తర్వాత ఒకరు సూసైడ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆ పిల్లలకు తల్లిదండ్రులు లేకుండా పోయింది. సో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. సో దీనికి సంబంధించి కావ్య ముందుగా సూసైడ్ చేసుకున్న తర్వాత భర్త వేధిస్తున్నాడు, వరకట్నం కోసం వేధిస్తున్నాడు అని కావ్య సో తాను అటు తన పేరెంట్స్ కన్నా చెప్పుకోవచ్చు, లేదా పోలీస్ స్టేషన్ కన్నా చెప్పి ఉండుంటే సో కౌన్సిలింగ్ ఇప్పించిన తర్వాత ఇద్దరి మధ్య ఉన్న గొడవలను ఎవరొకరు అడ్జస్ట్ అయ్యేలా చేసేవారు. కానీ తాను శనికావేశంలో సూసైడ్ చేసుకోవడం, ఆ తర్వాత తన భార్య చనిపోయిన నేపథ్యంలో ఆవేదనతో ఆంజనేయులు కూడా సూసైడ్ చేసుకోవడంతో ఇప్పుడు ఆ పిల్లలకు తల్లిదండ్రులు లేకుండా పోయారు.